హాయ్ ఎవ్రీవన్. మేము ఫస్ట్ వరల్డ్ టూర్ చేయబోతున్నాము. హైదరాబాద్ నుంచి మేము బయలుదేరాము. మేము దుబాయ్ వెళ్తున్నాం. అయితే మా యొక్క ఛానల్ పేరు వచ్చేసి వీల్ చైర్లో విహారయాత్ర. ఇదిగోండి, ఇప్పుడు డెలైట్ దగ్గర వచ్చేసాము. మేము హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నాం అనమాట. యాక్చువల్లీ దుబాయ్ మేము ఒక 6 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను. అప్పుడు వీడియోస్ చేయాలన్నటువంటి ఉద్దేశాలు ఏమీ లేవు మనకి. అయితే ఇప్పుడు వీల్ చైర్లో విహారయాత్ర ఎందుకు చేస్తారంటే, నాకు మోకాలు మొత్తం అరిగిపోయి ఉన్నాయి, ఎక్కువ నడవలేను. సో వీల్ చైర్లో కూర్చోవాల్సి వస్తుంది. డాక్టర్స్ ఏమో ఇప్పుడు సర్జరీ చేయనని చెప్పారు నాకు. సో సర్జరీ లేదు, ఆర్థరైటిస్ లాంటివి ఉందన్నమాట. సో చేయనని చెప్పారు. సో అయినా సరే నాకు ప్యాషన్గా ఉందన్నమాట, వరల్డ్ టూర్ చేద్దాము అని. సరే దుబాయ్ నుంచి మొదలు పెడదాము, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఎందుకు చూద్దాం అనుకున్నాము. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంటర్ అయ్యాక మనం దుబాయ్లో దిగాక మాట్లాడుకుందాము. చికెన్ అయితే అయిపోయింది మాది. ఇంకా ఫ్లైట్ ఎక్కేస్తాము. లోపలికి గేట్ నెంబర్ 105 అయితే ఇచ్చారు మాకు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుంటాము. మాకు స్క్రీన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎమిరేట్ ఫ్లైట్స్. చాలా బాగుంది ఈ ప్లేన్. ఇది వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది, చాలా విశాలంగా చాలా బాగుంది. సో మనము దుబాయ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏదన్నా క్యాబ్ చూసుకొని నేను హోటల్ రమదా ఒకటి, రెండోది వచ్చి హయాత్ హోటల్ బుక్ చేసుకున్నాం. రమదాలో 1 day స్టే చేస్తాము. రమదాకి వెళ్ళగానే అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్తాము. అది నా ప్లాను. క్యాబ్ అబ్బాయితో వచ్చేసాడు. అతను పాకిస్తాన్ అబ్బాయి, కానీ బాగానే మాట్లాడుతున్నాడు, ప్రాబ్లం ఏం లేదు. రకరకాల జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారంట ఇక్కడ. ఫిలిపీన్స్, పాకిస్తానీసు, నైజీరియా వాళ్ళు అందరూ పనిచేస్తూ ఉంటారు. సో ఇక మేము ఇక్కడ నుంచి వెళ్ళాక ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే, ఒక సూక్ ఉందంట. సూక్ అంటే ఒక షాపింగ్ ఏరియా ఉంది. షాపింగ్ ఏరియా నుంచి అక్కడ ఒక దిరం ఇస్తే బోట్ ఇస్తారు. ఆ బోట్ ఉంటుంది, పెద్ద బోట్. దిరానికి ఈ మూల నుంచి అవతలకి డ్రాప్ చేస్తారు మనకి. అది చాలా బాగుంటుంది. సో దాని ఒక 1 దిరం అంటే 19 rupees అనుకుంటా మన ఇండియన్ కరెన్సీలో. సో దానికైతే ప్రిపేర్ అయిపోయాం, ఇంకా బయలుదేరాం అక్కడి నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంది, నాకు మోకాలు కొంచెం ఎక్కువ నొప్పి ఉన్నాయి కదా, నేను వెళ్ళగలలా లేదా అని చూడాలన్నమాట. టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది ఈరోజు, పెద్దగా టెంపరేచర్ ఏమీ లేదు. మంచి రోడ్లు ఉన్నాయి, విశాలంగా ఉంది. సో అక్కడికి వెళ్ళాక ఏమేమి చేద్దాం ఏంది అనేది ప్లాన్ చేసుకుందాం. నాకైతే ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది. వచ్చేసి బయలుదేరిపోయాము. ఫస్ట్ ఒక్క వీడియో అనేది చేద్దామని చెప్పి బయలుదేరిపోయాము అనమాట మేము. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 kilometers దాకే ఉంది అది. అయితే దుబాయ్లో మంచి మంచి స్కైస్క్రేపర్స్ చాలానే ఉన్నాయి. అందగానే ఉంది. కొంచెం రకరకాల స్టైల్స్ ఉన్నాయి, రకరకాల జనాలు ఉన్నారు. ఇండియన్స్ కూడా చాలా మంది, అంటే చాలా మంది తమిళ్ వాళ్ళ యొక్క సౌత్ ఇండియన్ పెట్టి వాళ్ళు పెట్టారు. ఇక్కడైతే చేరుకున్నాం. నేను ఎక్కేసాను, మేము ఫ్యామిలీ అంతా ఆ బోట్లో ఒక కింద మీద పడి ఎక్కేసాము. ఇది నా వీల్ చైర్ అడ్డం వస్తుంది తీయడానికి, కానీ ఏం చేయలేను నేను. ఈ నది చాలా పెద్ద నది, మంచిగా ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ అవతలకి వెళ్ళి ఏదైనా తినేద్దాము అనుకుని ప్లాన్ చేస్తున్నాం మేము. చూడండి ఎంత క్లారిటీగా ఉంది, చూసారా? అసలు ఆ విజనే వేరుగా ఉంది. ఆ వాటర్ కానీ ఇది కానీ ఆ బోటు, ఇది కొంచెం తక్కువ రకంలో వచ్చేసేది. తక్కువ ధర, 1 దిరం అంటే ఏముంది, ఇక్కడ నుంచి కాస్ట్ చాలా తక్కువే. అక్కడ ఒక గ్లాస్ డోర్ లాగా ఉంటుంది మనకి, అక్కడ దింపుతారు. అది కొండ వచ్చారు, నన్ను ఇక్కడ ఆపిన తర్వాత నన్ను పైకి తీసుకెళ్తారు. గ్లాస్ డోర్ లాగా ఉంది, చూసారా? ఇదిగోండి, ఇది రెస్టారెంట్. యాక్చువల్గా రెస్టారెంట్ పక్కనే ఆపారు నన్ను. సో రెస్టారెంట్లో ఫుడ్ చెప్పుకుందాం అనుకున్నాము. అయితే వాళ్ళు చిత్రమైన ఫుడ్ ఏదో చెప్పారు, నాకేమో అర్థం కాలేదు. మేము నాన్ వెజ్ తినము. సో మాకు ఏదో చిక్ హమాస్ ఏదో అన్నారు దీని పేరు. ఇదేమో సలాడ్ చెప్పుకున్నాము. ఓకే, బాగానే ఉంది, నచ్చింది. ఇది తినేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్దామని ప్లానింగ్ అనమాట. అదే వీక్షణ కోసం తిరిగడం అనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అటువైపు కూడా దింపేస్తాడు సేమ్ ప్రైస్లో. ప్రైస్ ఏం మారదు మనకి. ఇక్కడ నుంచి మేము బుర్జ్ ఖలీఫా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ నుంచి కనపడుతుంది బుర్జ్ ఖలీఫా. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ లోపేనా వేరే చూద్దాం అనుకున్నాం, కానీ మేము టికెట్ ఏం బుక్ చేసుకోలేదు దానికోసం. యాక్చువల్గా మేము దుబాయ్ ట్రైన్ చూద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు కుదిరేలాగలేదు, ఎందుకంటే తర్వాత చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ ఇబ్బంది పడతాము. దీనికి బుక్ చేసుకున్నాం కదా ఎలాగో. చూడండి, పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, చాలా చాలా అంటే చాలా. ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా అరుదుగా అయితే, ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం చాలా టైం పెట్టేలా ఉంటుంది.
పోలీసులు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి దుబాయ్ మాల్ అని. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే బుర్జ్ ఖలీఫా ఉంటుంది, అక్కడే మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇది కూడా మేము లోపలికి వచ్చాము దుబాయ్ మాల్లో. ఇది పెద్ద స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్లో వెనక వైపు మన రకరకాల యాడ్స్ వేస్తుంటారు. చాలా బాగుంటుంది. దీంట్లో మంచి థియేటర్స్ కూడా ఉన్నాయి. మూవీ చూడాలనుకుంటే ఇంగ్లీష్ మూవీస్ అవి ఆడుతూ ఉంటాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. చూడొచ్చు మనం. థియేటర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేము సెకండ్ డే చూద్దాం అనుకున్నాం థియేటర్స్లో. మేము మూవీ దుబాయ్లో చూసామని. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓషన్, ఇది అనమాట పెద్ద ఆక్వేరియం. ఈ ఆక్వేరియంలో అసలు జలకన్యలాగా మనుషులు తిరుగుతుంటారు. పెద్ద పెద్ద చేపలు తిరుగుతూ ఉంటాయి. వేల్ లాగా మనకి కనపడుతుంటది. ఈ ఆక్వేరియంలో మీరు స్విమ్ సూట్ వేసుకొని దిగొచ్చు లోపల. దానికి ఏదో రేట్ ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్తారు. మనమైతే దానికోసం సాహసం చేయలేము కూడా. దీని తర్వాత కొంచెం చీకటి పడితే ఇక్కడ మేము ఈ ఫౌంటైన్ బుక్ చేసుకున్నాము. ముందే టికెట్ బుక్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఈ ఫౌంటైన్ చూసారా, ఈ రకరకాల లైటింగ్తో అసలు సూపర్గా ఉంటుంది అనమాట. ముందే టికెట్ బుక్ చేసుకోండి. మ్యూజికల్ ఫౌంటైన్ మాత్రం 80% మిస్ అవ్వకూడదు. మీరు యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చి మేము బుర్జ్ ఖలీఫా ఎక్కాం, పైనుంచి చూసామన్నమాట. పైనుంచి ఇంకా అందంగా ఉంటుంది. చాలా చాలా చాలా. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీకి వచ్చాము ఈసారి. బుర్జ్ ఖలీఫా ఎక్కుదామంటే మనిషికి 6,000 రూపాయలు చెప్పాడు. ముగ్గురు ఉన్నామంటే 18,000 అయిపోద్ది. ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఈ 18,000 అయితే వేరే మన డెజర్ట్ సఫారీ ఉంటుంది, డెజర్ట్ సఫారీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది అద్భుతంగా ఉంటుంది. చూడండి కాసేపు. అసలు ఆ సౌండ్కు తగ్గ డ్యాన్స్ చేస్తున్న చాలా చాలా ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చాలా అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఈరోజు అయితే కొంచెం కలర్స్ తక్కువగా లైటింగ్స్ వేశారు. కింద ఆ లైటింగ్స్ ఉంచారు. వైట్ లైట్స్ మామూలుగా ఎల్లో లైట్ వేసినట్టున్నారు. మామూలుగా అయితే గ్రీన్, ఎల్లో, బ్లూ రకరకాల కలర్స్ వేస్తారు. ఇప్పుడు మీరు బ్లూ లైట్ చూసారా బిల్డింగ్, పొడుగు బిల్డింగ్, అదే వచ్చేసేసి బుర్జ్ ఖలీఫా అనమాట. ఇక్కడికి ఎవరైనా సరే న్యూ ఇయర్కి వస్తే దీంట్లో టపాకాయలు పేలుతాయి. ఆ బాణాసంచా చాలా అందంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా. ఈ 108 ఫ్లోర్స్ ఏదో ఉంటుంది నాకు తెలిసి. 100వ ఫ్లోర్కో 124 ఫ్లోర్కో గుర్తులేదు నాకు. అక్కడికి వెళ్ళి ఎక్కితే మొత్తం దుబాయ్ సిటీ మొత్తం కనపడుతుంది అనమాట. చూసారా, ఇదైతే చూడండి ఎంత అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరైతే నా ఛానల్ వేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ చూడండి. అసలు కలర్ఫుల్గా మొత్తం లైటింగ్ ఉంది బుర్జ్ ఖలీఫాకి. మేము పడవలో కూర్చున్నాం అనమాట. పడవలో కూర్చొని ఆ చెరువులో తిప్పుతున్నాడు మమ్మల్ని. ఆ ఫౌంటైన్ మధ్య నుంచి తిప్పుతూ ఉన్నాడు. అక్కడ నుంచి ఇది ఫుల్ కవరింగ్ అయింది. అందుకే ఒకసారి చూపించాను దీంట్లో మీకు. ఈ యొక్క చెరువులో బోట్లో కూర్చొని ఉన్నాం మేము. ఆ బోట్లో తిప్పుతా ఉన్నాడు అనమాట. ఇది అద్భుతంగా ఉంటుంది నిజంగా. చాలా అంటే చాలా ఆనందం.